హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా, అలానే చూసారు కదా ఎంత బాగుందో, చూడడానికి నోరు ఊరిపోతుంది నాకైతే. సో ఫ్రెండ్స్, మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ సింబల్ని కూడా కొట్టేసేయండి. దాని ద్వారా నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనకి ఎప్పుడు రెగ్యులర్గా దొరికే ఆరెంజ్ కలర్ క్యారెట్ కాకుండా ఇలా రెడ్ కలర్గా దొరుకుతుంది కదా క్యారెట్, పెద్ద పెద్దవి, అవి తీసుకుంటే చాలా బాగుంటుంది క్యారెట్ హల్వాకి. సో నేనైతే అవి తీసుకొని నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకొని, మరీ చిన్నది కాదు అలానే మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉన్న తురుముకునే దాంట్లో పెట్టుకొని తురుముకోవాలి, ఇలా పొడవుగా. అప్పుడే మనకి ఆ క్యారెట్ అనేది తెలుస్తుందన్నమాట. ఇట్లా సన్నగా ఉంటే, మరీ సన్నదాంతో తురిమితే కలిసిపోతుందన్నమాట. అలానే మరీ పెద్దదాంతో తురిమితే మనకి బాయిల్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. సో మీడియం దాంట్లో తురిమేసుకొని ప్యాన్లో గీ వేసుకొని, ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకుందాము. మనం దీన్ని అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా క్యారెట్లో ఉండే వాటర్తోనే మనకి ఇది బాయిల్ అవుతుంది. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే, గీ వేసుకొని క్యారెట్లోంచి కొంచెం వాటర్ వచ్చి మనకి నీట్గా క్యారెట్ అనేది ఉడుకుతుంది. ఆ తర్వాత మనం టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి ఆ షుగర్ కూడా మొత్తం కరిగి వాటర్గా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఆ షుగర్ సిరప్లో కనుక ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. మనం షుగర్ వేసిన ఒక 3 మినిట్స్కి చూసారు కదా, షుగర్ అంతా కూడా కరిగిపోయి ఇలా వచ్చేస్తుంది. ఆ షుగర్ వాటర్ అంతా కూడా మనకి ఫుల్గా అబ్జర్వ్ చేసేంత వరకు కూడా క్యారెట్ హల్వాని అయితే బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పాలంతా కూడా నీట్గా క్యారెట్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకోవాలి, మొత్తం ఇంకిపోవాలన్నమాట పాలు. అప్పటి వరకు మనం దీన్ని ఉడికిస్తూనే ఉండాలి, అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఈ లోపల మనం గీలో కాజుని కొంచెం వేయించేసుకొని, అలానే యాలకులు కూడా వేసుకొని నీట్గా రెడీ చేసేసుకొని ఇందులో వేసేసుకుందాము. చూసారు కదా, పాలు కూడా అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి ఇది బయట ఉన్నా కూడా 1 వీక్ వరకు బాగుంటుందన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు, కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇష్టపడి తింటారు కదా. సో ఇట్లా అయితే మీరైతే ఈ పాలంతా కూడా అబ్జర్వ్ చేసుకొని బాగా ఇంకిపోయిందాక కనుక మీరు ఫ్రై చేసుకుంటే క్యారెట్ని, మనకి బయట కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా 1 వీక్ వరకు కూడా చాలా బాగుంటుంది, అస్సలు పాడవదు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్ హల్వా తినాలనిపిస్తే అలానే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో వాచ్ చేసినందుకు.